హాయ్ అండి. మా పెరట్లో ఉన్న మామిడి చెట్టు దగ్గరికి అయితే వచ్చాను. చూడండి కాయలు ఎలా ఉన్నాయి. ఇదిగోండి మామిడికాయలు. చెట్లు అయితే మా పెరట్లోనే ఉంటాయి. బంగినపల్లి మామిడికాయలు. చాలా రోజుల నుండి పెరట్ సైడే రాలేదు అసలు. వర్షాలు పడి మొక్కలు అయితే బాగా జూబ్ అయిపోయింది. కింద కూడా రాలిపోయాయి కొన్ని కాయలు అయితే. ఇదిగోండి పక్షులు కూడా తినేస్తున్నాయి. ఒక కాయ అయితే తినేసాయి. ఈ సంవత్సరం అయితే పెద్దగా కాపు అయితే రాలేదండి. ఒక్క చెట్టే కాసింది. వెనక ఇంకా 3 చెట్లు ఉన్నాయి కానీ అవి పెద్దగా కాయలేదు. ఈ చెట్టు ఒకటే కాసింది బాగా. పెరట్ సైడ్ రావాలంటే భయం అండి, పాములు ఉంటాయి. అందుకోసమే ఇప్పుడైతే మునక్కాయలు తీద్దామని వచ్చాను పెరట్ సైడు. పక్షులు చూడండి ఎలా అరుస్తున్నాయో. ఉదయానికైతే ఇంకా బాగుంటుంది. పెరట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. చాలా పచ్చగా అయితే ఉంటుంది. భయం కూడా వేస్తుంది. పిచ్చి మొక్కలన్నీ లెగిసిపోయాయి వర్షాలు పడడం వల్ల. ఇదైతే కంద చెట్టు. ఇవైతే కంద చెట్లు అండి. కంద ఉంటుంది దీని కింద, దవ్వితే దొరుకుతుంది. ఇదిగోండి మునక్కాడలు. ఇదైతే మా మునగ చెట్టు. అక్కడక్కడ కాయలు అయితే ఉన్నాయి, కొన్ని తీసాము. ఈ చెట్లు అయితే భూమిలో ఉంటుంది కదా, పెండలం, చేమ పెండలం అంటారు, ఆ చెట్లు ఇవి. ఇక్కడైతే ఉడిసాము. మా నిమ్మ చెట్టు కాయలు అక్కడక్కడ ఉన్నాయి. మళ్ళీ పువ్వు కూడా వేసింది. మొన్న కొన్ని కాయలు కూడా ఏరేసాము. ఇదిగోండి మా మందార చెట్టు నిండా అయితే మొగ్గలు తొడుగుతుంది. రోజు ఉదయానికి నాకైతే దీపారాధనకి పువ్వులు అయితే చాలా పుష్కలంగా అయితే దొరుకుతాయి. మందార పువ్వులు ఇంకెక్కడికి వెళ్ళవసరం లేదు. మా పెరట్లోనే ఉన్నాయి మందార చెట్లు. అదిగోండి మా పప్పాయ చెట్టు. ఇదిగోండి పెరట్ నుండి నేను మునక్కాయలు అయితే తెచ్చాను. మా చెట్టువే తీసి తెచ్చాను మునక్కాయలు. చాలా పెద్దవి, చాలా పొడుగ్గా ఉంటాయి. చూడండి ఎంత పొడుగు ఉందో ఒక్కొక్కటి. అదిగోండి మా పప్పాయ చెట్టు, పళ్ళు కూడా ఉన్నాయి. ఇదైతే కరివేపాకు చెట్టు, జామ చెట్లు. ఇదిగోండి కరివేపాకు చెట్లు. చాలా పెద్ద చెట్టు కరివేపాకు చెట్టు కూడా. జామ చెట్టు కూడా చాలా పెద్దది. మిరప చెట్లు, కనకాంబరాల చెట్లు చాలా ఉన్నాయి. ఇదైతే అరటి చెట్టు. అరటి గెల కూడా వేసింది చిన్నది, చూపిస్తాను. ఇదిగోండి చిన్న అరటి గెల అయితే వేసింది. ఇదైతే మా పెద్ద జామ చెట్టు.
కాకరకాయలు తీయక అవి పళ్ళు అయిపోయాయి, తీయట్లేదు. అంతేనండి మా పెరట్లో ఉన్న చెట్లు అయితే. ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.